హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి అయితే మీకు నేను తెలియజేయబోతున్నానండి. చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయమే. మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే చాలా క్లియర్‌గా అర్థమైపోయి ఉంటుందనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ గురించి తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా అసలు ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు గురించి గనక మనం చూసినట్లయితే ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి కొన్ని భూములు ప్రధానమైనటువంటి సమస్యగా తలెత్తినటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. 2014 నుంచి నేటికి కూడా ఆ కొద్దిపాటి భూముల యొక్క సమస్యలు ఇంకా తొలగిపోలేదు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఏం చేసిందంటే భూసేకరణ కాదని భూ సమీకరణకు వెళ్ళడం ద్వారా గత కొన్ని రోజులుగా ఇది ఒక న్యూస్‌గా స్ప్రెడ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లోనే రాజధాని అమరావతిలో మరొక ముఖ్యమైన చాలా మంచి పనైతే జరుగుతుందని మనమైతే క్లియర్‌గా చెప్తున్నాం. ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఏదైతే అరటి పంటను తొలగిస్తున్నారో ఈ రైతు రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా తన భూమినైతే ఇవ్వడం జరిగింది. ఇదిగో ఈ అరటి తోటలు కూడా, ఈ చుట్టుపక్కల ఉండే అరటి తోటలు కూడా, ఈ భూములు కూడా రాజధాని అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కనే కొండవీడు వాగైతే ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే ఈ కొండవీడు వాగు అనేది ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది పూర్తిగా నిర్మాణం జరిగితే రెండు పక్కనే వెళ్తాయి ఉండవల్లి ఈ ప్రాంతంలో. అందువలన ఇంకా కొండవీడు వాగు కాలువని ఇంకా విస్తరణ పనులు చేపట్టలేదు. ఇది ఇక్కడ చూస్తున్నటువంటి ఈ భూమి అంతా కూడా కొండవీడు వాగు విస్తరణ పనుల్లో భాగంగా వెళ్ళిపోతుంది. కొండవీడు వాగు విస్తరణలో కలిసిపోతుంది ఈ భూమి. అయితే ఈ రైతు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేనైతే భూమిని స్వచ్ఛందంగానే ఇచ్చేసానండి అని ఆయన మనకు చెప్పడం జరిగింది. అయితే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి అంటే లేదు, అతను ఆ రైతు గారు కాస్త తటపటాయించి లేదండి నేను కెమెరా ముందుకు రాలేను, మాట్లాడలేను అన్నారు. కానీ ఆయన యొక్క అమూల్యమైన సందేశం అయితే మనకి ఇచ్చారండి. డెవలప్మెంట్కి ఇవ్వడం నాకు చాలా ఇష్టంగా ఉంది, అందుకనే నేను స్వచ్ఛందంగా భూమిని ఇచ్చాను. నాకు కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం నెరవేరుస్తానని హామీ ఇచ్చింది అని ఆయన మనకి చెప్పడం జరిగింది. చూసారా, ఈ విధంగా అరటి తోట అయితే జరిగిపోతూ ఉంది, తొలగించి వేసే పని జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఏంటంటే, ఒకవైపునేమో భూములు తీసుకుంటున్నందుకు సేకరణలో భాగంగా భూములు తీసుకుంటున్నందుకు వివాదం చెలరేగినటువంటి తరుణంలోనే ఇలాగ స్వచ్ఛందంగా భూమిని ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం చెప్పారు. ఏంటంటే 2014, 2019లో ఈ భూములు తీసుకున్నారు. ఈ చుట్టుపక్కల ఉండే భూములన్నీ కూడా తీసుకొని మధ్యలో ఏదైతే రాజధాని అమరావతి పనులు ఆగిపోయాయో ఆ కాలంలో తిరిగి పంటలైతే పండించుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా మరలా కూటమి ప్రభుత్వం గెలిచి పనులు మొదలుపెట్టిన తరువాత కూడా సిఆర్డీఏ అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, వారు పంటలు వేసుకోమన్నారంట. వేసుకోమని మనకి ఎప్పుడైతే డెవలప్మెంట్ పనులు మొదలు పెడతామో ఇక అప్పుడు భూములు ఖాళీ చేసి వెళ్ళాలి అని ఏపీ సిఆర్డీఏ వాళ్ళే చెప్పారంట. అంటే చూడండి, రైతుల పట్ల ఎంత సానుకూలంగా ఉందో ప్రభుత్వం అనేది మనమైతే అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదండి, పంట చేతికొచ్చే దశలో ఉన్నప్పుడు పనులను సైతం కొద్దిగా ఆపి పంట చేతికొచ్చిన తర్వాత ఆ రైతు ఆ చేనుని ఖాళీ చేసిన తర్వాత పనులు మొదలుపెట్టి చేస్తూ ఉన్నారంటే ఎంత మంచి భావంతో రైతులకి మరియు ప్రభుత్వానికి ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందో మనమైతే క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఒక అరటి తోటని ఏ విధంగా ప్రభుత్వం తీసుకుంటుందో మనం చూడవచ్చు. అది కూడా రైతు పూర్తి అంగీకారంతోనే. ఈ విధంగా రాజధాని అమరావతిలో ఈ యొక్క భూములు తీసుకునే పనులైతే జరుగుతూ ఉన్నాయండి. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం అయితే 100% రైతులను ఒప్పించి వారి ఇష్టపూర్వకంగానే భూములు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంకా మారినటువంటి భూములని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా భూసేకరణ ద్వారా ముందుకు నడవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో భూసేకరణ పనులు అలాగే భూ సమీకరణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. చూశారు కదా. ఇక్కడ మీ అందరికీ క్లియర్గా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ఈ3 సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే
అంటే మనం E3 సీడ్ యాక్సిస్ రోడ్డు పైన వెళుతూ ఉంటే ఉండవల్లి దగ్గరే, ఉండవల్లి ఆ ప్రాంతంలోనే ఈ యొక్క భూమి అయితే మనకు కనిపిస్తుంది. లొకేషన్ ఎక్కడ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి పనులు. ఇక తర్వాత మనం ఇదే వీడియోలో E1 రోడ్డు గురించి అయితే చూడబోతున్నామండి. E1 రోడ్డు ఇదిగోండి చూద్దామండి. E1 రోడ్డు పనులు చాలా చకచకా జరుగుతూ ఉన్నాయి. E1 రోడ్డు పనులు ప్రధానంగా మనం చూస్తే 6.5 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుందండి. ఈ 6.5 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి E1 రోడ్డుని 3 ప్యాకేజీలుగా 3 కంపెనీలకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ అంతా కూడా MVR కంపెనీ అయితే టేకప్ చేసి పనులను అయితే చేస్తూ ఉందండి. రాజధాని అమరావతి పనులపైన ఒక అవగాహన కలిగినటువంటి వారికి ఈ MVR కంపెనీ సుపరిచితమైనటువంటి పేరే. ఎందుకంటే రాజధాని అమరావతిలో పాలవాగుని అలాగే కొండవీడు వాగుని విస్తరణ పనులు చేస్తున్నటువంటి కంపెనీ ఈ MVR కంపెనీ. అలాగే నీరుకొండ రిజర్వాయర్, శాఖమూరు రిజర్వాయర్, పెనుమాక రిజర్వాయర్లను కూడా ఈ MVR కంపెనీ వారే పనులు చేస్తూ ఉన్నారండి. ఇక్కడ రాజధాని అమరావతిలో మొట్టమొదటిగా ఈ కరకట్ట రోడ్డునైతే ఈ MVR కంపెనీ వారు చేస్తూ ఉన్నారు. చూసారా, ఈ కరకట్ట రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ఇక్కడ కృష్ణానది పక్కనే ఒక రిటైనింగ్ వాల్ కూడా నిర్మాణం చేస్తారండి. ఇది రోడ్డు నిర్మాణంలో భాగంగానే ఇక్కడ ఈ MVR కంపెనీ వారు 2 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క E1 రోడ్డుని కరకట్ట E1 రోడ్డుని అయితే విస్తరణ పనులు చేపట్టారు. ఈ కరకట్ట రోడ్డుకి 2 వైపులా కూడా పనులైతే చాలా చకచకా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనమైతే చూడొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ చెట్టు చూసారా, ఇదొక మర్రి చెట్టు లేదంటే మద్ది చెట్టు. ఆ చెట్టు పైన 16 అని ఒక నెంబర్ ఇచ్చారు చూసారా. ఆ చెట్టుని పూర్తిగా పీకి అవతల పడేయకుండా ఎందుకు ఉంచారంటే దానిని తిరిగి రీప్లాంటేషన్ చేయడం కోసం ఆ చెట్టు పైన 16 అనే నెంబర్ రాశారు. ఆ చెట్టుని ప్రత్యేకమైన పద్ధతిలో అక్కడి నుంచి పెకిలించి వేరలతో సహా తీసి వేరే లొకేషన్లో రీప్లాంటేషన్ అయితే చేస్తారండి. అందుకోసమే ఆ చెట్టుని పూర్తిగా తీసివేయలేదు. ఇక్కడ మనం చూడొచ్చు వెంకటపాలెంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రహరీని ఆనుకొని కూడా ఈ E1 రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి రెండు వైపులా. ప్రస్తుతానికైతే ఈ E1 రోడ్డు పనులు 2 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు అయితే నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. E1 రోడ్డు గురించి కూడా పూర్తి అప్డేట్ ఇదేనండి. అదేమో విజయవాడ వెస్ట్ బైపాసు. ఇక్కడ మనం చూడొచ్చు కరకట్టని ఏ విధంగా ఆధునీకరించారో. ఇక్కడ కరకట్టని ఆధునీకరించి పక్కనేమో ఎర్త్ వర్క్ చేశారు. ఇదిగోండి చాలా వెడల్పుగా ఈ రోడ్డుని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మొత్తం 3 వరుసలుగా నిర్మాణం అయితే చేస్తారని మనకి సమాచారం. ఇదిగోండి మొత్తం ఎర్త్ వర్క్ చేసేసి వైబ్రేటర్తో అనగతొక్కించినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నామండి. ఇది కొత్తగా వేస్తున్నటువంటి రోడ్డు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి ప్రతి అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను. రాజధాని అమరావతికి సంబంధించి చిన్నదైనా పెద్దైనా అన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటానండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరింత సమాచారాన్ని ప్రతిరోజు అందిస్తూ ఉంటాను. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అందరికీ నమస్కారం.